రేపు శుక్రవారం చాలా మంచి రోజు కాబట్టి మర్చిపోకుండా 2 లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే చాలండి. రాత్రికి రాత్రి మిసుడి తిరిగి మీరు కోటీశ్వరులు అవుతారనమాట. అలానే కాకుండా ధనం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు కూడా చేకూరుతాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లవంగాలు అతీత శక్తివంతమైనవి. లవంగాలకు చాలా పవర్ అనేది ఉంటుందన్నమాట. లవంగాలు లక్ష్మీదేవి రూపంగా భావించబడతాయి కాబట్టి మీరేం చేయండి అంటే కనుక లవంగాలతో ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి. అయితే లవంగాలు అందరికి అందుబాటులో ఉంటాయి కదా. లవంగాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా పువ్వు ఉండేలాగా చూసుకోవాలి. అంటే పైన పువ్వు ఉంటుంది కదా, ఆ లవంగాలను తీసుకోండి. అలా లవంగాలను తీసుకొని ఉదయాన్నే లేవండి. శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా అండి, ఎంత లేనివారైనా సరే లక్ష్మీదేవికి ఒక చిన్న దీపమైనా సరే పెట్టడం జరుగుతుంది కదా. అయితే అలా చేసిన తర్వాత ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసి ఆ తర్వాత మీరు ఇంట్లో దీపం పెట్టుకుంటారు కదా. దీపం పెట్టిన తర్వాత మీ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2 లవంగాలను తీసుకుని అమ్మవారి పటం ముందు పెట్టండి. అంటే ముందుగానే మనం పూజ చేసేటప్పుడు అన్ని సిద్ధం చేసుకుంటాం కదా, అప్పుడు కూడా మనం పెట్టుకోవచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మీరు ముందుగా కూడా పెట్టొచ్చు అనమాట. అలా పెట్టేసి చక్కగా గుర్తుపెట్టుకోండి అమ్మవారి నామాన్ని, అంటే ఓం లక్ష్మీ నమః అని మీరు తలుచుకొని ఆ తర్వాత ధనం రావాలి, అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలని చెప్పుకొని అనంతరం ఏంటంటే ఆ 2 లవంగాలను లక్ష్మీదేవి పటం ముందే ఉంచి నమస్కారం చేసుకొని కాసేపు వదిలేసి ఆ తర్వాత వాటిని తీసేసి మీ జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. అలా పెట్టుకుంటే డబ్బు వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. ముఖ్యంగా శుక్రవారం లవంగాలను పూజించి పర్సులో దాచుకున్న, వ్యాపారం చేసే గల్లాపెట్టెల్లో పెట్టుకున్న మంచి జరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. మరి మీకు మంచి జరగాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా ఖచ్చితంగా చేయవలసిన పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి తప్పక చేసేసి రిజల్ట్ అనేది పొందండి, తిరుగుండదు.